హలో, క్యూరియస్ మచ్చా ఛానల్ కి స్వాగతం. మీరు ఎప్పుడైనా గమనించారా? మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద దేవాలయాలు, కనకదుర్గమ్మ గుడి, తిరుమల తిరుపతి, శ్రీశైలం, శారదా పీఠం, ఇవన్నీ తూర్పు దిశగా ముఖం పెట్టి ఉన్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు. దీని వెనుక ఒక అద్భుతమైన అండ్ గొప్ప రీజన్ ఉంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం, ఎందుకు ప్రాచీన దేవాలయాలు తూర్పు దిశగా కట్టబడ్డాయి. ఈ సింపుల్ ప్రశ్న వెనుక చాలా అద్భుతమైన నిజాలు దాగి ఉన్నాయి. తూర్పు అంటే ఏమిటి? తూర్పు దిశ అంటే సూర్యోదయ దిశ. ప్రతిరోజు మన జీవితం మొదలయ్యే దిశ అదే. ప్రాచీన హిందూ సంస్కృతిలో తూర్పు దిశని దేవతల దిశగా పరిగణించారు. అందుకే ప్రార్థనలు, పూజలు, జపాలు తూర్పు దిశ చూసేలా చేస్తారు. చాలా మందికి తెలియని నిజం ఏమిటంటే, వేదాల్లోని ప్రకారం ఉదయకాలంలో తూర్పు నుంచి వచ్చే సూర్యకాంతి శరీరానికి ప్రాణశక్తిని అందిస్తుంది. ఇది మన మానసిక స్థితిని, శరీర రిథమ్స్ ని బాగా ప్రభావితం చేస్తుంది. ప్రాచీన భారతదేశంలో మమ్ముని మాయన్ అనే వాస్తు శాస్త్ర నిపుణుడు ఉన్నాడు. అతని గ్రంథంలో తూర్పు ముఖ దేవాలయం గురించి చాలా ఖచ్చితంగా వివరించాడు. వాస్తు ప్రకారం తూర్పు దిశగా ద్వారముంటే సూర్యోదయ సమయంలో ఆ దేవతామూర్తికి తొలి కాంతి అందుతుంది. అది ఒక శుద్ధమైన శక్తి అని చెబుతారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, కొన్ని ఆలయాలలో తొలిసారి సూర్యకిరణం పడేలా ఖచ్చితమైన కోణంలో విగ్రహం ఉంచబడ్డుంది. ఉదాహరణకు కోణార్క్ సూర్య దేవాలయం, తిరుపతిలోని గరుడ విందు మంటపం, లెపాక్షి ఆలయం మొదలైనవి. ఇవన్నీ ఆస్ట్రోనమికల్ కోణాలు చూసి నిర్మించబడ్డాయి. మన పురాతనుల నాలెడ్జ్ ఊహించగలరా? మన శరీరంలో రోజంతా ఫోకస్, ఎనర్జీ ఎలా పనిచేస్తాయంటే దానికి రీజన్ బయోరిథమ్స్. వాళ్లకి తెలియకుండానే మన పూర్వీకులు దీనిని దేవాలయ నిర్మాణంలో ఉపయోగించారు. ఉదయ సమయంలో దేవాలయంలోకి ప్రవేశించడం వల్ల మన శరీరం సూర్య కాంతిని గ్రహిస్తుంది. మన మైండ్ ఫోకస్ అవుతుంది. మన మనస్సు ఒక ప్రశాంత స్థితిలోకి వెళ్తుంది. మన ప్రార్థనల శక్తి పెరుగుతుంది. ఇది ఏ భక్తి విశ్వాసం కాదు. ఇది పూర్తిగా సైంటిఫిక్ గా కూడాను అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం, పద్మ పురాణంలో ఒక ఉల్లేఖనం ఉంది. ప్రభాత సమయంలో తూర్పు దిశ వైపు నిలబడి చేసిన ఒక మంత్ర జపం రాత్రి పొద్దులో చేసిన 1000 జపాలకి సమానం అంటారు. అదేలా అంటే, ఉదయం సమయంలో ప్రకృతి మనకోసం ఓపెన్ గా ఉంటుంది. సూక్ష్మ శక్తులు చురుకుగా పనిచేస్తుంటాయి. ఇందుకే తూర్పు దిశలో నిలబడి జపం చెయ్యమన్నారు, దేవాలయానికి వెళ్లమన్నారు. ఇప్పుడు మీరు ఒక సూపర్ ఆసక్తికర విషయం తెలుసుకోబోతున్నారు. శ్రీరంగం ఆలయంలో సూర్యోదయ సమయంలో ప్రత్యేక ద్వారం తెరచి వేరే డివైన్ రేలు దేవుడిపై పడేలా చేయడం జరుగుతుంది. హంపి విఠల దేవాలయంలో మ్యూజికల్ పిల్లర్లతో పాటుగా తూర్పు నుంచి వచ్చే కాంతి దేవునిపై పడేలా నిర్మించారు. ఈ ఆలయాలన్నీ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ మాదిరిగా ఉన్నాయి. కానీ ఇది BC 1000 నాటి నిర్మాణం. ఇప్పట్లో మనం ఏదైనా చెప్తే సైన్స్ ఉండాలి, లాజిక్ ఉండాలి అంటాం. కానీ మన పూర్వీకులు ఆ సైన్స్ నే భక్తి రూపంలో మనకు అందించారు. అందుకే ప్రతి దేవాలయం తూర్పు దిశగా ఉండాలి. ప్రభాత సూర్యుడి కాంతితో దేవుని దర్శనం మనకు శుద్ధత, శక్తి, శాంతి అన్నింటినీ ఇస్తుంది. ఇలా ఒక చిన్న దిశ వెనుక వేదాలు, వాస్తు, భక్తి, సైన్స్ అన్నీ దాగి ఉన్నాయి. ఇలాంటి గమ్మత్తైన హిందూ మిస్టరీలు వెనుక ఉన్న రహస్యాలు తెలుసుకోవాలంటే క్యూరియస్ మచ్చా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం.